ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. చాలా రోజుల తర్వాత ధర్మ జిజ్ఞాసులతో మీ ముందుకు రావటం జరిగింది. నా వీడియోస్ మొత్తం అన్నీ కూడా ధర్మం పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, అలాంటి జిజ్ఞాసుల కొరకే నేను వీడియోస్ చేస్తున్నాను. లోకక్షేమం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా లోకం యొక్క క్షేమాన్ని కోరుకోవాలి. అప్పుడే మనం లోకము సుభిక్షంగా పరస్పరము ప్రేమాభిమానాలతో వర్ధిల్లుతుంది. నేటి సమాజం క్రోధాగ్నులతో, ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోతుంది. ఒక వర్గం వారు మరొక వర్గం వారిని ద్వేషించటం, పరస్పర అనురాగాన్ని కోల్పోవటం ఇత్యాదివన్నీ మనం చూస్తున్నాం. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఒక పక్క ఆధిపత్యపు పోరు, మరొక పక్క మతాన్ని అడ్డం పెట్టుకొని చెలరేగిపోయేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు, శాస్త్రీయ జీవితం గడిపేటటువంటి వారు, అశాస్త్రీయమైన జీవితం గడిపేటటువంటి వారు, సమాజము భిన్న భిన్న అభిప్రాయాలతో మంచి చెడుల మధ్య ఊగులాడుతూ ఉంది. అంటే పూర్తిగా మంచి ఉంటుంది అని చెప్పలేము, పూర్తిగా చెడు ఉంటుంది అని కూడా చెప్పలేము. సృష్టి అంటేనే ద్వంద్వంతో కూడుకున్నటువంటి, ఒకటి ఉన్నప్పుడు మరొకటి ఉండి తీరుతుంది. కనుక ఈ దృష్టిలో ఉంచుకొని సమాజానికి ఒక ఆధ్యాత్మికమైనటువంటి పరిజ్ఞానము ఆవగిందంత ఉన్నటువంటి నేను నాకు తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియచేయటం నా ధర్మంగా భావిస్తాను. ఆ ధర్మంగా భావించినా కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్నటువంటి వారు మాత్రమే తిలకిస్తారే తప్ప అందరూ కూడా తిలకించాలి అనేటటువంటి ఉద్దేశం లేదు మాకు. నేను గతం నుండి చెప్తున్నాను, ఇది నాది ఋషి యజ్ఞము అని. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ వీడియో చేస్తున్నా. ఇక ముఖ్యాంశానికి వస్తే, మార్చి 20వ తారీఖు నుండి ఏప్రిల్ 4వ తారీఖు వరకు నా కాశీ యాత్ర నడిచింది. కాశీ క్షేత్రంలో, ఆ క్షేత్రంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి దేవతలను దర్శిస్తూ, పూర్వం మీకు చెప్పినట్లు కాశీలో రుద్రాభిషేకం చేసి ప్రజల యొక్క క్షేమం కోసం
అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా ప్రసాదించు పరమాత్మ అని నా ధర్మాన్ని నేను అక్కడ నిర్వర్తించిన. నేను ముఖ్యంగా 9 రాత్రులు కాశీ పొలిమేరును దాటకుండా కాశీ క్షేత్రంలోనే నేను 9 రాత్రులు గడిపిన. ముఖ్యంగా నేను గడిపినటువంటి వాటిల్లో ఎక్కువ ప్రాంతం కాశీలో ఉండేటటువంటి కేదారేశ్వరుని యొక్క సన్నిధిలో నేను ఎక్కువగా గడిపిన. దానికి కారణం ఏమిటి అంటే, మీరు కాశీఖండాన్ని కానీ మీరు అధ్యయనం చేస్తే ఈ కాశీ కేదారేశ్వర ఘాటు యొక్క వైభవం మీకు అక్కడ దర్శనమిస్తుంది. ముఖ్యంగా పూర్వము ఒక మహాభక్తుడు పరమేశ్వరుణ్ణి అర్థించినటువంటి కోరిక మేరకు, తండ్రి, ఎక్కడో హిమాలయాల్లో ఉండేటటువంటి నీ యొక్క క్షేత్రము కేదారేశ్వర క్షేత్రాన్ని దర్శించటము సామాన్యులకు అది సాధ్యపడదు పరమాత్మ. కనుక భక్తుల యొక్క కోరికలు తీర్చేటటువంటి వాడు ఒకే క్షేత్రంలో 2 జ్యోతిర్లింగాలుగా నువ్వు ఉద్భవిస్తే వెలిసి భక్తుల యొక్క ఆర్తిని నువ్వు తీరుస్తావని ఆశిస్తున్నాను అన్నప్పుడు తన యొక్క భక్తికి మెచ్చి కాశీ క్షేత్రంలో ఉండేటటువంటి కేదారేశ్వరుని యొక్క వైభవం అంతా ఇంతని కాదు. కాశీకి వెళ్ళినటువంటి వారికి అది దర్శనమిస్తుంది. గౌరీకుండ దగ్గర ఉంటుంది. ఇక్కడ కేదారేశ్వర లింగస్యాం శ్రుత్వోత్పత్తించ యో నరః శివలోకమవాప్నోతి విశ్వాపో జాయతే క్షణాత్. కాశీక్షేత్రంలో ఉండేటటువంటి కేదారేశ్వరుడి యొక్క స్పర్శ శివసాన్నిధ్యాన్ని నీకు ప్రసాదిస్తుంది. ఉత్తరేన ఆ కేదారేశ్వరుడి యొక్క ఉత్తర భాగాన క్షేమేశ్వర ఘాట్ అని ఒకటి ఉంది. మనం తెలుసో తెలియకో చేసినటువంటి సమస్తమైనటువంటి అపరాధములన్నింటినీ కూడా క్షమాభిక్ష లభింపజేసేటటువంటి ఉత్కృష్టమైనటువంటి లింగం. అక్కడ నేను అభిషేకం చేయటం జరిగింది. కనుక కేదార్ ఈశ్వరుని దగ్గరికి వెళ్ళలేనటువంటి వారు ఇక్కడ ఈ కాశీక్షేత్రంలో ఉండేటటువంటి కేదార ఘాట్ అక్కడ ఉన్న ఆ స్వామిని గాని దర్శించినట్లయితే శివుని యొక్క అద్భుతమైనటువంటి 64 కళల్లో ఒక్క కళను మాత్రమే కేదార్లో ఉంచి మిగిలిన కళలన్నీ కూడా కాశీక్షేత్రంలో నివసిస్తున్నటువంటి కేదార లింగంలో ఆయన లీనమై ఉన్నారు. కనుక కేదారే ఉదకం పిత్వా పునర్జన్మ న విద్యతే. కేదార్ ఘాట్లో ఉండేటటువంటి గంగా పరిస్థితిలో అక్కడ పిండ ప్రదానం చేసిన లేదా ఆ గంగా జలాన్ని కేదార్ ఘాట్లో ఉన్నటువంటి గంగా జలాన్ని పానం చేసిన పునర్జన్మ న విద్యతే. పునర్జన్మ అనేది ఉండదు.
అలాంటి ఉత్కృష్టమైనటువంటి కాశీ కేదార్ ఘాట్లో ఎక్కువ సమయాన్ని నేను అక్కడ గడిపినాను. కాశీకి వెళ్ళాలి అనేటటువంటి సంకల్పం మంచిదే, కానీ కాశీ వైభవాన్ని ముందుగానే నువ్వు అధ్యయనం చేసి గురువుల ద్వారా తెలుసుకొని కాశీక్షేత్రాన్ని దర్శించాలి. భౌతిక కాశీని చూస్తాం కాదు, కాశీ విశేషతను నువ్వు గ్రహించాలి. అప్పుడే నీకు అక్కడ ఆ ఆనందం అనేది లభిస్తుంది. కనుక అనేక జన్మార్జిత పుణ్యము, నా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యము నాకు కాశీక్షేత్రంలో ఉన్నటువంటి 2 జ్యోతిర్లింగాలు, ఒకటి విశ్వేశ్వరలింగము, మరొకటి కేదారేశ్వరుని యొక్క లింగము, 2 కూడా జ్యోతిర్లింగాలు ఒకే క్షేత్రంలో ఉండటము, అది నేను దర్శించటం కూడా మీ అందరి యొక్క ఆశీర్వచనాలతో నాకు పరమాత్మ నాకు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు మాటి మాటికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కనుక మీకు ఇచ్చిన మాట ప్రకారం కాశీక్షేత్రంలో రుద్రాభిషేకం చేస్తాను అనేటటువంటి వాగ్దానంతో మీ గోత్రనామాలు నేను అర్థించటం జరిగింది. విశేషమైనటువంటి స్పందన రాకపోయినా ఒక ముఖ్యమైనటువంటి వారు అర్హత ఉండాలి కదండి. స్వామి అనుగ్రహం లేనిదే అక్కడ ఏదీ జరగదు. ఆ వీడియోని చూస్తూ కూడా చాలా తక్కువ మంది చూసినారు. ఆ చూచినటువంటి వారిలో కూడా అతి తక్కువ మంది, ఓ 80 మంది అనుకోండి, నాకు గోత్రనామాలు పంపించారు. వారు నన్ను నమ్మి పంపించిన దానికి నేను వారి కుటుంబాలన్నీ కూడా క్షేమంగా ఉండాలని ఆ క్షేమేశ్వర లింగానికి అభిషేకం. కేదారేశ్వరి క్షేత్రంలో మనం స్వయంగా అభిషేకం చేసుకోలేము, కానీ క్షేమేశ్వర ఘాట్లో ఉండేటటువంటి క్షేమేశ్వరుని మనం చేసుకోవచ్చు. అక్కడ ఆనందంగా చేసినాను. తర్వాత కాశీక్షేత్రంలో మరొక విషయం సుమా, 56 గణపతులు కాశీక్షేత్రంలో నివసిస్తున్నట్లు మనకు కాశీఖండం చెప్తుంది. కానీ ఆ 56 మంది గణపతులు నువ్వు చూస్తాం అనేది కష్టమే. కొంతమందికి తెలియకపోవచ్చు, తెలిసినా అక్కడికి చేరుకోలేకపోవచ్చు. కానీ మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు. కేదారఘాట్లో ఉండేటటువంటి కేదారేశ్వర లింగానికి నైరుతి భాగంలో ఒక గణపతి ఉన్నాడు. ఆ గణపతిని నువ్వు కానీ దర్శించినట్లయితే కాశీక్షేత్రంలో ఉండేటటువంటి 56 గణపతులను నువ్వు దర్శించినట్లే లెక్క. అక్కడ కూడా వెళ్ళటం, స్వామిని మనసారా ప్రార్థించటం, స్తుతించటం, అలాగే నా మంత్ర సాధన, మంత్ర జపం కూడా నేను అక్కడే లోకక్షేమం కోసంగా ప్రతిరోజు ప్రదోష సమయంలో, హారతి సమయంలో నేను అక్కడ ఉండటం, అక్కడ జపాన్ని చేసుకోవటం, స్వామిని దర్శించుకోవటం, ఇవన్నీ కూడా ఎంతో కాశీ యాత్ర అద్భుతంగా సాగింది. ఇక అక్కడి నుండి నేను అతి ముఖ్యమైనటువంటి నైమిషారణ్యాన్ని కూడా దర్శించిన. నైమిషారణ్యం అంటే ఒక అద్భుతమైనటువంటి క్షేత్రమది, ఒక తీర్థమది. పూర్వము 88,000 మంది మహర్షులు తపస్సు చేసుకునే దానికోసంగా పరమాత్మను అర్థిస్తే ఆయన చక్రం పడినటువంటి క్షేత్రమది నైమిషారణ్యం. ఆ క్షేత్రంలో ఆ చక్రం పడిన వెంటనే అక్కడ పాతాళంలో ఉండేటటువంటి జలము తన్నుకొని పైకి వచ్చింది.
ఆ జలం ఉద్రిక్తతను నియంత్రణ చేసేదానికి సాక్షాత్తు నా ఆరాధ్య దేవత అయినటువంటి శ్రీ లలిత, శ్రీ విద్యోపాసకులం కనుక నా లలితా పరమేశ్వరి అక్కడ వెలసి ఆ యొక్క జల ఉద్రిక్తతను తగ్గించి అక్కడ ఆమె కొలువై ఉన్నది. ఆ క్షేత్రాన్ని దర్శించి, చైత్రమాసం నడుస్తుంది, అందులో ఉత్తర భారతదేశంలో చైత్ర నవరాత్రులు చేస్తూ ఉంటారు. అరణ్యవాసం పూర్తి చేసుకొని రావణ సంహారం చేసిన తర్వాత, పట్టాభిషేకం అయిన తర్వాత రామచంద్రమూర్తి మొట్టమొదటగా చేసినటువంటి అశ్వమేధ యాగము నైమిషారణ్యంలోనే మనకు పురాణాలు చెబుతాయి. తన కుమారులైనటువంటి లవకుశులు కూడా మొట్టమొదటిసారిగా రామదర్శనం లభించింది కూడా నైమిషారణ్యం. రాక్షస సంహారం కోసంగా దదీచి తన వెన్ను పూసను ఇంద్రుడికి దేవతల కోసంగా త్యాగం చేసినటువంటి క్షేత్రం నైమిషారణ్యం. అట్టి క్షేత్ర దర్శనం కూడా ఆ చక్రముండలో స్నానం చేయటం, లలితాపీఠాన్ని దర్శించటం ఎంతో ఆనందాన్ని నాకు ప్రసాదించినాడు పరమాత్మ. అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్తే ఏదో నాకు గొప్పలు చెప్పుకున్నట్టు ఉంటుంది కదా. కానీ ప్రయాణం, యాత్ర వైభవాన్ని మీకు నేను 4 ముక్కల్లో నేను అందించినాను. ఇక ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు, ఆధ్యాత్మికమైనటువంటి ఆనందము, ఆత్మానందము ఇత్యాదివన్నీ కూడా మీకు చెప్పినా అర్థం కావచ్చేమో, కానీ చెప్పటం ధర్మం కాదు. ఆధ్యాత్మికత అనుభవాలన్నీ కూడా అవి దాచుకునేటటువంటి, ఇతరులతో పంచుకునేవి కాదు. ఒకవేళ పంచుకున్నా వీడికి పిచ్చి ఎక్కువైందండి అంటారా లేదా? ఇప్పుడు నువ్వు ఉన్నాడు, నాకు రాత్రి భగవత్ సాక్షాత్కారం కలిగింది అని అంటాను. ఏమంటాడు? వీడికి పిచ్చి బాగా ముదిరిందంటారు. కనుక భగవత్ సంబంధమైనటువంటి విషయాలని ఎవరితో పంచుకోవాలి? ఒక్క గురువుకే నువ్వు నీ అనుభవాత్మకమైన విషయాలు పంచుకోవాలి తప్ప అన్యుల దగ్గర దాన్ని ప్రస్తావన చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోలేరనే ఉద్దేశమే. కనుక యథావిధిగా శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశాలను, ముఖ్యమైన అంశాలను మీ అందరికీ కూడా నేను అందించే ప్రయత్నం చేస్తాను. ఆ విశ్వేశ్వరుని దర్శనం చేసుకొని ఒక్కసారి నా ధర్మ జిజ్ఞాసులకు ఒక్కసారి కనపడి వారితో 4 మాటలు పంచుకున్నాము అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ వీడియో నేను చేస్తున్నాను. కనుక అందరూ శ్రద్ధా భక్తులతో అవకాశం ఉన్నటువంటి వారు కాశీ యాత్ర చేసినాడు. ఇంకొకటి విషయం సుమా, శరీరం జీర్ణమై దృష్టి తగ్గి శరీరంలో శక్తి సన్నగిల్లినప్పుడు ఏదో కాశీకి వెళతాము అనే ఉద్దేశంతో కాకుండా, రక్తమాంసాలు బాగా పటుత్వంగా ఉన్నప్పుడు కాశీకి వెళ్ళి దర్శించిరాండి. అంతేగాని అన్నీ అయిపోయి బాధ్యతలు తీరిన తర్వాత వెళదాములే అనేటటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టండి. కనుక అందరూ కూడా యవ్వనంలో ఉన్నప్పుడే భక్తి శ్రద్ధలతో కాశీకి వెళితే నువ్వు ఏం చూసినా చూడకపోయినా, చూచే ఓపిక లేకపోయినా, అతి ముఖ్యమైనటువంటిది 12 గంటల సమయంలో మణికర్ణిక ఘాట్లో ఉన్నటువంటి అక్కడ స్నానం చేయటం, 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు స్నానం చేయటం. ఆ స్నానం చేసిన తర్వాత కొద్దిగా పైకి వస్తే విష్ణు తీర్థం ఒకటి ఉంది. ఆ విష్ణు తీర్థంలో స్నానం చేయటం, విశ్వేశ్వరుని దర్శించటం, తర్వాత పెద్దలకు పిండతర్పణం చేయటం. అతి ముఖ్యమైనటువంటిది ఈ చెప్పినటువంటి కాశీ
కేదారేశ్వరుని యొక్క ఘాట్. అది చాలా ముఖ్యమైనటువంటి, అదొక జ్యోతిర్లింగం. 2 జ్యోతిర్లింగాలు కాశీలో విరాజిల్లుతున్నాయి. ఒకటి విశ్వేశ్వర లింగము, మరొకటి కేదారేశ్వర లింగము. ఈ రెండింటిని దర్శించినావా నీ జన్మ ధన్యం. గంగలో స్నానము కనీసం ఇవన్నా చేయండి. ఓపుకుంటే తిరగచ్చు. సంవత్సరం అంతా కూడా కాశీలో సంచరించినా కూడా ఇంకా ఎన్నో మిగిలి ఉంటుంది. అదొక అద్భుతమైనటువంటి క్షేత్రమే. కానీ ప్రవచన కర్తలైతేనేమి, పురాణ వాంగ్మయాన్ని అధ్యయనం చేసేటటువంటి వారు ఆంధ్రులు అధికంగా ఉంటారనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే కాశీ క్షేత్రం అంతా కూడా తెలుగువారితో నిండిపోయి ఉందని. కనుక విమర్శాత్మకమైనటువంటి దృష్టితో కాకుండా పరిశీలాత్మకమైనటువంటిది భగవద్ దృష్టితో, భగవత్ అన్వేషణతో తరించాలి అనేటటువంటి ఉద్దేశంతోనే కాశీ దర్శనాన్ని చేయటం అనేది ప్రతి వ్యక్తి యొక్క ధర్మం. ఇక వృద్ధాప్యంలోకి బాగా కూరుపోయినటువంటి వారు ప్రతి నిత్యము ఒక్క మాల జపం చేయండి. కాశీ కాశీ కాశీ, కాశీ కాశీ కాశీ. కేవలము కాశీ అనేటటువంటి 2 అక్షరాలు, ఇది ఒక మహామంత్రం. ఈ మంత్ర జపం చేసినటువంటి వాడు ప్రపంచంలో వాడు ఎక్కడ ఉన్నా సరే కాలం చేస్తే కాశీలో మరణించినటువంటి వారికి ఏ పుణ్యమైతే ఉంటుందో, సద్గతి ఉంటుందో, అదే సద్గతి నీకు ఇంట్లో కూర్చొని కూడా నువ్వు కాశీ 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 అని నువ్వు స్మరించినంత మాత్రమున చేతనే కాశీ యొక్క ఫలితం నీకు దక్కుతుంది. వెళ్ళలేనటువంటి వారి ఈ పని చేయండి. కనుక ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్.